హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో తెలంగాణలో బోనాలు స్టార్ట్ అయిపోయాయండి. సో బోనాల పండగ ప్రత్యేకంగా ఎవరికి చెప్పక్కర్లేదు దాని గురించి. సో మాకు బోనాలు లేవండి యాక్చువల్గా. సో బోనాలు లేని వాళ్ళు ఏం చేయొచ్చు అన్నది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ మనం ఒక రాగి చెంబు తీసుకొని దానికి ఇలా పసుపు రాయాలండి. పసుపుని కొంచెం వాటర్లో యాడ్ చేసి ఇలా కుండ మొత్తం పసుపు రాసేయాలి. బిందె కూడా తీసుకెళ్ళొచ్చండి, మన శక్తి, మనము ఎంత వెయిట్ మోయగలము అన్న దాన్ని బట్టి మనం తీసుకెళ్ళొచ్చు. సో బిందె కానీ, చిన్న చెంబు కానీ, లేదా పెద్ద చెంబు కానీ ఏదైనా తీసుకెళ్ళొచ్చండి. నేనైతే రాగి చెంబులో తీసుకెళ్తాను. సో ఫస్ట్ మనం ఇలా మొత్తము రాగి చెంబు అంతా పసుపు రాసేసిన తర్వాత ఇలా 5 బొట్లు పెట్టుకోవాలి. 5 కుంకుమ బొట్లే పెట్టాలని ఏం లేదండి, మొత్తం చెంబు అంతా కూడా అక్కడక్కడక్కడ అలా పెట్టేయచ్చు కుంకుమ బొట్లు. సో నేను ఇప్పుడు మీకు చూపించడం కోసం 5 బొట్లు పెడుతున్నాను. ఇలా 5 బొట్లు పెట్టిన తర్వాత మనం ఈ రాగి చెంబులో కొంచెం పసుపు వేయాలండి. అంటే ఖాళీ వాటర్ తీసుకెళ్ళకుండా కొంచెం పసుపు నీళ్ళు తీసుకెళ్ళాలన్నమాట. అమ్మవారికి పసుపు నీళ్ళు అంటే చాలా ఇష్టం అంట. సో నీళ్ళు అందులో కొంచెం పసుపు వేసిన తర్వాత ఇప్పుడు అందులో వాటర్ ఫిల్ చేయాలండి. వాటర్ మనము చెంబు ఏ సైజు ఉంటుందో ఆ సైజు మొత్తం ఫుల్గా నింపాలండి, ఎక్కడా గ్యాప్ లేకుండా. అంటే కొంచెం కూడా వెలితి లేకుండా నిండుకుండా తీసుకెళ్ళాలి అని మాట అండి. సో మొత్తం ఫుల్గా నింపేయాలి వాటర్, పసుపు వాటర్. సో పసుపు వాటర్ ఫుల్గా నింపేసిన తర్వాత సో ఇప్పుడు నేను ఫస్ట్ అయితే మీకు కుండ మొత్తం ఫిల్ చేసి చూపిస్తున్నాను. ఇలా మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు యాప కొమ్మలు తీసుకోవాలండి. తీసుకొని ఇలా లీవ్స్ అన్నీ సపరేట్ తీసేసుకోవాలి. సో ఈ లీవ్స్ అన్నీ సపరేట్గా తీసుకున్న తర్వాత మనం దీన్ని రివర్స్లో పెట్టాలండి. నేను మీకు చూపిస్తాను చూడండి, రివర్స్లో పెట్టాలి చెంబులో. సో ఇలా ఒత్తుగా పెట్టాలన్నమాట, అంటే ఎక్కువ పెట్టాలి. లీవ్స్ ఏదో 1, 2 అని కాదు, ఇలా నిండుగా పెడితే అమ్మవారికి ఇష్టం, నచ్చుతుంది అంటండి. సో ఇలా నిండుగా కుండ నిండా ఈ ఆకులు పెట్టేసిన తర్వాత మనకి ఇలా ఉంటుందండి. సో మనం పసుపు నీళ్ళు తీసుకెళ్ళి అక్కడ అమ్మవారి గుడి ముందల శాఖ పెట్టాలండి. శాఖ అంటే నేను మళ్ళీ సపరేట్గా చెప్పక్కర్లేదు. శాఖ అంటే ఏం లేదండి, యాక్చువల్గా అయితే మనం గుడి ముందల ఎంట్రన్స్ దగ్గర కానీ, అమ్మవారి గుడి టెంపుల్ దగ్గర కానీ మనకి ఇక్కడ ఒక ప్లేస్ చూపిస్తారండి గుడిలో వాళ్ళే. సో అక్కడ మనం ఈ వాటర్ని, ఈ పసుపు వాటర్ని అక్కడ పోయాలన్నమాట. 5 టైమ్స్ ఇలా వేయాలి. సో ఇది మనం ఇంట్లో రెడీ చేసుకున్న తర్వాత మనం ఇంట్లో దేవుడి పీట ఉంటుంది కదండి. సో అక్కడ ఒక 5-10 మినిట్స్ మనము ఈ రెడీ చేసుకున్న పసుపు వాటర్ చెంబుని తీసుకెళ్ళి మనము దేవుడి దగ్గర పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ ఉంచేసి దాని తర్వాత మనం గుడికి వెళ్ళిపోయి అక్కడ మనం శాఖ పెట్టేసి ఒక కొబ్బరికాయ కొట్టేసి మంచిగా దేవుడిని మొక్కేస్తే అమ్మవారు మనల్ని, మన ఫ్యామిలీని, అందరినీ చల్లగా చూస్తారండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.